love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన భారతదేశంలో అనేక మంది మహర్షులు, మహాత్ములు, యోగులు, సిద్ధులు, సిద్ధపురుషులు మన భారతదేశం యొక్క భూమికి వన్నె తెచ్చారు. వారందరూ నడయాడినటువంటి భూమి కాబట్టే భారతదేశానికి అంతటి ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా రావడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి ఈ భరతగడ్డ మీద అనేక మంది సిద్ధయోగులు అవతరించి మనందరి యొక్క యోగక్షేమాల కొరకు పాటుపడి మనకి మన సంస్కృతి సంప్రదాయాల విలువలను తెలియజేసి మనందరికీ సన్మార్గంలో ఎలా నడవాలో నేర్పించినటువంటి ఆ మహనీయులందరిలో అందరికీ నమస్కారం తెలియజేసి ఈరోజు పరమహంస యోగానంద గురించి తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. పరమహంస యోగానందుని యొక్క అసలు పేరు ముకుందలాల్ ఘోష్. 1893 జనవరి 5వ తేదీన జన్మించిన వీరు మార్చి 7, 1952న పరమపదించారు. ఒక భారతీయ సన్యాసి, యోగి మరియు ఆధ్యాత్మిక గురువు. ఆయన తాను స్థాపించినటువంటి SRF అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంటారు. దానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల ద్వారా లక్షలాది మందికి ధ్యానం, క్రియాయోగ పద్ధతులను నేర్పించాడు. ఈయన తన చివరి 32 సంవత్సరాలు అమెరికాలోనే గడిపాడు. ఆయన గురువైనటువంటి శ్రీ యుక్తేశ్వర్ గిరికి ముఖ్య శిష్యుడిగా తమ సన్యాసి పరంపర లక్ష్యాల మేరకు పాశ్చాత్య దేశాలకు ప్రయాణించి యోగాభ్యాసాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసి వారి యొక్క భౌతికవాదాన్ని భారతీయుల యొక్క ఆధ్యాత్మతకు సమన్వయపరిచే పాత్ర పోషించిన మహనీయుడు. అమెరికాలో యోగా ఉద్యమంపై ఆయన వేసిన చెరపలేని ముద్రను, ముఖ్యంగా ఆయన నెలకొల్పిన యోగా సంస్కృతి ఆయనకు పాశ్చాత్య దేశాల్లో యోగా పితామహునిగా స్థానాన్ని సంపాదించి పెట్టాయి. యోగానంద అమెరికాలో స్థిరపడ్డట్టు ఆధ్యాత్మిక గురువుల్లో ప్రప్రథముడు. 1927లో అప్పటి అమెరికా అధ్యక్షుడి పేరు కాల్విన్ కూలిడ్జ్ చేత వైట్ హౌస్ ఆతిథ్యాన్ని అందుకున్నటువంటి ప్రథమ భారతీయ ప్రముఖుడు కూడా ఈ యోగానంద స్వామియే. లాస్ ఏంజల్స్ అనే పత్రిక ఆయన్ను 20వ శతాబ్దపు మొట్టమొదటి సూపర్ స్టార్ గురువు అని అభివర్ణించిందంట. చూడండి, 1920లో బోస్టన్కు చేరుకున్న ఆయన తన ఉపన్యాసాలతో ఖండాంతర పర్యటన చేశాడు. చివరికి 1925లో లాస్ ఏంజల్స్లో స్థిరపడ్డాడు. కాలిఫోర్నియాలో పలు ప్రాంతాల్లో సంస్థ కోసం ఆస్తులు కొన్నాడు. వేలాది మందిని క్రియాయోగంలోకి ప్రవేశింపజేశాడు. 1952 కల్లా SRF భారతదేశంలోనూ అమెరికాలోనూ కలిపి 100కు పైగా కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ఆయన బోధించినటువంటి సరళ జీవనము, ఉన్నతమైన ఆలోచన అనే విధానం వివిధ నేపథ్యాలు కలిగిన పలువురు జిజ్ఞాసులను ఆకట్టుకుందంటే చూడండి. 1946లో ఆయన వ్రాసిన ఒక యోగి ఆత్మకథ, ఇప్పటికి కూడా ఇంత లావు బైండ్లో అన్ని భాషల్లో తర్జుమా చేసి ఉంటాయి, విమర్శకుల ప్రశంసలను అందుకొని ఇప్పటిదాకా సుమారు 50 లక్షల ప్రతులకు పైగా అమ్ముడైంది. 2014లో యోగానంద జీవితంపై వచ్చినటువంటి డాక్యుమెంటరీ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక చలన చిత్రోత్సవాలలో
అనేక పురస్కారాలను కూడా అందుకుంది. ఈయన లక్షలాది మంది ఆదరాభిమానాలను చూరగొన్నటువంటి యోగి. ఈయన పేరు శ్రీ యుక్తేశ్వర్ గిరి. వీరు లాహిరి మహాశైలు. లాహిరి మహాశైల గురువు మహావతార్ బాబాజీ. ఇప్పుడు మనం యోగానంద జీవితంగా చూద్దాం. యోగానంద 1893 జనవరి 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక సాంప్రదాయ బెంగాలీ కాయస్థ కుటుంబంలో జన్మించాట. అతని జన్మనామం ముకుందలాల్ ఘోష్. తండ్రి భగవతీ చరణ్ ఘోష్ బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఉపాధ్యక్షుడి యొక్క స్థాయి ఉద్యోగి. ఆయన తల్లేమో గృహిణి, ఇల్లాలు. భగవతీ చరణ్ దంపతులకు మొత్తం 8 మంది సంతానం. వీరిలో 4వ వాడే ఈ ముకుందుడు. కొడుకుల్లో మాత్రం 2వ వాడు. అతని తమ్ముడు సనందుని మాటలను పట్టి యోగానందను చిన్న వయసు నుంచే ఆధ్యాత్మికతకు వయసుకు మించిన ఆసక్తిని, పరిణతిని కనబరిచేవాడట. తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం లాహోర్, బరేలీ, కోల్కతా లాంటి ఊర్లలో నివాసం ఉండేవారు. ఆయన తల్లి తాను 11 సంవత్సరాల వయసులో ఉండగా తన పెద్దన్న అనంతుడి పెళ్లి నిశ్చితాంబూలాలకు ముందుగానే మరణించిందని తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఆమె అతని కొరకు ఎవరో ఒక సన్యాసి ఇచ్చిన ఒక రక్ష రేకును అనంతుడి దగ్గర దాచి ఉంచింది. ఆ రక్ష రేకు ముకుందుడి దగ్గర అవసరమైనంత కాలం ఉండి దాని అవసరం తీరిపోగానే దానంతట అదే మాయమవుతుంది అని తెలియజేశాడు ఇచ్చిన ఆయన. బాల్యంలో అతని తండ్రి అతను అనేక దూర ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం కొరకు రైలు పాసులను సమకూర్చేవాడు. అంటే వీటి సహాయంతోనే ముకుందుడు తన స్నేహితులతో కలిసి వివిధ ప్రదేశాలకు వెళ్ళి వస్తుండేవాడు. యవ్వనంలో ఉండేగా అతను తన ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకోవడానికి ఒక మంచి గురువు కోసం వెతుకుతూ టైగర్ స్వామి, గంధబాబా, మహేంద్రనాథ్ గుప్తా లాంటి మహనీయులైనటువంటి భారతీయ సన్యాసులను కలిశాడు. 6 ఏళ్ల వయసులోనే ముకుంద పాఠశాల చదువు పూర్తయిన తరువాత ఇల్లు వదిలి వారణాసిలోని మహామండల్ సన్యాసాశ్రమం చేరాడు. కానీ వారు ధ్యానం, భగవంతుని సేవ కాకుండా సంస్థ కార్యక్రమాల కేటాయిస్తూ ఉండడంతో ఆయన ఆశ్రమవాసం పట్ల అసంతృప్తి కలిగింది. తనకు మార్గనిర్దేశం చేయమని భగవంతుని వేడుకున్నాడు ఈయన. చివరకు 17వ వయస్సులో అంటే 1910వ సంవత్సరంలో శ్రీ యుక్తేశ్వరి గిరిని తన గురువుగా ఎంచుకున్నాడు. అప్పటికే తనకు తల్లి అందజేసినటువంటి రక్షరేకు దాని అవసరం తీరిపోవడం వలన దానంతటా అదే మాయమైపోయింది. ఆ రేఖ ఏదంటే ఈ గురువుని కలపడంకి, అనుసంధానం చేయడానికి ఒక సాధనం, పనిముట్టు. అతను గురువుతో కలిసిన మొట్టమొదటి కలయిక జన్మలకి గుర్తుండిపోతుందని తన ఆత్మకథలో వెల్లడించాడు. మేమిద్దరం మౌనంలో ఐక్యమయ్యాం. మాటలు బొత్తిగా అనవసరమనిపించాయి. అనర్గళ వాక్ప్రవాహం, నిశ్శబ్ద సంగీతంలో గురువు హృదయం నుంచి నేరుగా శిష్యుడిలోకి ప్రవేశించింది. నా గురుదేవులు దైవ సాక్షాత్కారం పొందినవారని, నన్ను వారు దైవ సన్నిధికి చేరుస్తారని నిరాక్షేపమైనటువంటి అంతర్దృష్టి వల్ల తెలుసుకున్నాను. ఈ జీవితంలో అలుముకున్న చీకటి గత జన్మల జ్ఞాపకాలనే చిరుపొద్దు పొడుపుతో అదృశ్యమైపోయింది. యోగానంద శ్రీ యుక్తేశ్వర్ గిరి, శ్రీరాంపూర్ ఆశ్రమంలోనూ పూరి ఆశ్రమంలోనూ 1 దశాబ్దం పాటు శిక్షణ పొందాడు.
తరువాత యుక్తేశ్వర గిరి యోగానందకు తన పరమ గురువు గారైనటువంటి మహావతార్ బాబాజీ అనే ఆయన్ని అతన్ని యోగా ప్రాచుర్యం అనేటువంటి బృహత్తర కార్య కోసం తన దగ్గరికి పంపించినట్లుగా తెలియజేశాడు. 1914లో కోలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కళాశాల నుండి ఆర్ట్స్లో ఇంటర్లో ఉత్తీర్ణుడై 1915 జూన్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల అయినటువంటి శ్రీరాంపూర్ కళాశాల నుండి ఇప్పటి బిఏ డిగ్రీకి సమానమైనటువంటి డిగ్రీని పొందాడు ఆయన. అప్పట్లో దాన్ని బిఏ డిగ్రీగా వ్యవహరించేవారు. అక్కడ చదివే రోజుల్లో ఈ యోగానంద శ్రీరాంపూర్లోని యుక్తేశ్వర ఆశ్రమంలో సమయాన్ని ఎక్కువగా గడిపేవాడు. 1914 జూలైలో అతను కళాశాల వదిలి వెళ్ళిన కొన్ని వారాలకు సాంప్రదాయకంగా సన్యాసాన్ని స్వీకరించాడు. శ్రీ యుక్తేశ్వరగిరి ఆయన సన్యాసనామాన్ని ఎంచుకోవడం శిష్యునికే వదిలివేయగా ఆయన తన పేరును స్వామి యోగానందగిరిగా మార్చుకున్నాడు. 1917లో యోగానంద బాలుర కోసం పశ్చిమ బెంగాల్లోని దిహికా అనే ప్రాంతంలో ఒక పాఠశాల ప్రారంభించాడు. ఇందులో ఆధునిక విద్యాబోధనతో పాటుగా యోగాభ్యాసం, సాంస్కృతిక కళలు, ఇంకా ఇతర పద్ధతులను నేర్పించేవారట. 1 సంవత్సరం తరువాత దీనిని రాంచీకి తరలించారు. ఈ పాఠశాల మొట్టమొదటి బృందంలో యోగానంద ఆఖరి తమ్ముడైనటువంటి విష్ణుచరణ్ ఘోష్ ఉన్నాడు. ఈ పాఠశాల తరువాత అమెరికాలో యోగానంద స్థాపించినటువంటి ఎస్ఆర్ఎఫ్ అనే ఆర్గనైజేషన్, అంటే సెల్ఫ్ రిహాబిలిటేషన్ ఫెలోషిప్ లేదా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఏదైనా అనొచ్చు, భారతదేశంలో అనుబంధ పాఠశాల అయినటువంటి యోగదా సత్సంగ సొసైటీగా మారింది. ఈయన బోధనలు అమెరికాలో ఎలా ఉండేవంటే 1920లో రాంచీ పాఠశాలలో యోగానంద ఒకసారి ధ్యానంలో కూర్చుని ఉండగా అనేక మంది అమెరికన్లు అతని దృష్టి కనపడ్డారు. ఇది తాను త్వరలో అమెరికా వెళ్ళబోతున్నందుకు సూచనగా భావించాడు. పాఠశాల బాధ్యతను తన సహ ఉపాధ్యాయుడు స్వామి సత్యానందకు అప్పగించి తాను కలకత్తాకు ప్రయాణమయ్యాడు. ఆ తరువాత రోజే ఆయనకు అమెరికన్ యూనిటేరియన్ అసోసియేషన్ వాళ్ళు నుంచి త్వరలో బోస్టన్లో జరగబోయే ప్రపంచ మత ఉదారవాదుల సభకు భారతదేశ ప్రతినిధిగా హాజరు కమ్మని ఆహ్వానం కూడా అందింది. వెంటనే ఆయన గురువు శ్రీ యుక్తేశ్వర గిరి దగ్గర అనుమతి కూడా వచ్చింది. తరువాత తన గదిలో తీవ్రమైనటువంటి ధ్యానంలో మునిగి ఉండగా ఆశ్చర్యకరమైన రీతిలో తమ పరమ గురువు అయినటువంటి మహా అవతార్ బాబాజీ కనిపించి క్రియాయోగాన్ని పాశ్చాత్య దేశాల్లో వినిపించేవాడు యోగానంద అన్నట్ట. అంటే 1920 ఆగస్టున బోస్టన్ వెళ్ళే ద సిటీ ఆఫ్ స్పార్టే అనేది నౌకను ఎక్కాడు. ఈ నౌక సుమారు 2 నెలలు ప్రయాణించి సెప్టెంబర్ మాసంలో ఈ బోస్టన్ నగరానికి చేరుకుంది. అక్టోబర్ తొలి రోజుల్లో ఈయన అంతర్జాతీయ మత సభల్లో కూడా ప్రసంగించారు. అది సభికులు బాగా ఆకర్షించింది. ఆధ్యాత్మిక బోధనలు, యోగా తత్వము, ధ్యానము, సంప్రదాయాలన్నీ కూడా ఆయన ప్రచారం చేయడమే కాకుండా ఎస్ఆర్ఎఫ్ అనే సంస్థను ప్రారంభించాడు. ఇన్ని కోణాల్లో ఆయన మనం చూడొచ్చు. యోగానంద తర్వాత 4 సంవత్సరాలు బోస్టన్లో గడిపాడు. ఆ మధ్యకాలంలోనే నూతన తీర్పు ప్రాంతంలో ప్రసంగాలు చేయవలసి వచ్చింది. 1924లో సందేశాలు ఇస్తూ ఖండాంతర పర్యటనలు చేశాడు.
ఆయన సభలకు వేలాది మంది తరలివచ్చేవారు. ఈ సమయంలో కనుక ఆయన ఉండుంటే ఆయనకు అనేక మంది సెలబ్రిటీలు సాష్టాంగం పడేవాళ్ళేమో. తమ జీవిత కాలంలో అమెరికాలో ఎక్కువ భాగం గడిపినటువంటి హిందూ ఆధ్యాత్మిక గురువుల్లో యోగానంద మొట్టమొదటివాడు. అలాగే ఆయన 1920 నుంచి 1952లో మరణించే దాకా అక్కడే ఉన్నట్ట. అంటే సుమారు ఒక 32 సంవత్సరాలు అనుకోండి. మధ్యలో 1935-36లో మాత్రం ఒకసారి భారతదేశానికి వచ్చి వెళ్ళాడు. తన శిష్యుల యొక్క సహకారంతో ప్రపంచమంతా కూడా క్రియాయోగ కేంద్రాలను నెలకొల్పాడు. యోగానంద అమెరికాలో వేళ్ళూనుకున్నటువంటి సంచలనాత్మక మీడియా, మతమౌఢ్యం, జాతి వివక్షే, పితృస్వామ్యం, లైంగిక ఆరాటం లాంటి వ్యతిరేకంగా ఉన్న ఈ లక్షణాలపై అని వాళ్ళు ఆశ్చర్యపోయారట. 1928లో మాయామీలోని పోలీస్ అధికారి లెస్లీ కింగ్స్ ఆయన కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఆయనకు ప్రతికూలత ఎదురైంది. అందువల్ల ఈయన తన దగ్గర చేర్చుకొని అన్ని రకాలుగా ఆయనకి తోడ్పడ్డాడు. 1935-36 భారతదేశ పర్యటన చూద్దాం. 1935లో యోగానంద భారతదేశానికి ఓడ ద్వారా పయనించి అక్కడ కలుసుకున్నాడు. ఆయన ఆశీర్వాదంతో భారతదేశంలో కూడా యోగా సత్సంగ సొసైటీని నెలకొల్పాడు. యోగానందకి నందాశ్రయము చాలా శ్రేష్టమైనది. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కిన ఓడ యూరోప్, మధ్యప్రాచ్య ప్రాంతీయులన్నీ కలుపుకొని ఆయన పాశ్చాత్య సాధువులైనటువంటి చెరిస్మా నాయ్మన్ లాంటి వారిని ఫ్రాన్సిస్ మాట్లాడటం, వాళ్ళ గౌరవార్థం ఇటలీలో దేవాలయాలు, సోక్రటీస్ మరణించిన తరువాత క్రమేణా వాటి మించి దృష్టి మరల్చాడు. అలాగే పాలస్తీనాలోని పవిత్ర ప్రదేశాలు, జీసస్ తిరిగిన ప్రదేశాలు, ఈజిప్టులోని మహాపిరమిడ్లు మొదలగు వాటిని సందర్శించాడు ఈయన. 1935 ఆగస్టు ఆయన ఎక్కిన ఓడ బొంబాయి తీరాన్ని చేరుకుంది. అమెరికాలో ఆయనకు దక్కినటువంటి ఆదరాభిమానాలను చూసి ఆయన దిగి తాజ్మహల్ హోటళ్లకు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు, విలేకరులు ఆ తర్వాత కలవడానికి వచ్చారు. మార్గాన కలకత్తా సమీపంలోని హౌరా స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ ఆయన సోదరుడే విష్ణు చరణ్ ఘోష్, కాశీం బజార్ మహారాజా ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరాంపూర్ చేరుకొని తన గురువులకు కలలు నెరవేరేట్టు చేశారట. ఈ వివరాలను యోగానంద యొక్క పాశ్చాత్య వివరాలు మీకు వివరిస్తాం. ఆయన భారతదేశంలో ఉండగానే రాంచీ పాఠశాలను చట్టబద్ధంగా నమోదు చేయించాడు. ఒక పర్యటన బృందంతో కలిసి ఆగ్రాలోని తాజ్మహల్, మైసూర్లోని చాముండేశ్వరి ఆలయం, 1936 జనవరిలో అలహాబాద్లో జరిగిన కుంభమేళా, లాహిరి, మహాశైల శిష్యుడైనటువంటి కేశవానందను కలుసుకోవడానికి బృందావనం మొదలైన ప్రదర్శనలు సందర్శించాడు ఆయన. 1936లో అమెరికా తిరిగి వెళ్ళడం జరిగింది. చివరి భాగంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఓడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసా మీ అందరికీ, దాటుకుంటూ న్యూయార్క్ ఓడరేవో చేరుకుంది. ఆయన అనుయాయులైతే ఫోర్డ్ క్యాన్ తీసుకొని సుదీర్ఘ ప్రయాణం చేస్తూ కాలిఫోర్నియాలోని
మిస్టర్ వాషింగ్టన్లోని ఆయన ప్రధాన కార్యాలయానికి ఆఫీసుకు తీసుకువెళ్ళారు. తన అమెరికన్ శిష్యులను కలుసుకొని తన బోధనను రచనా కార్యక్రమాలు తిరిగి కొనసాగించారు. అటువంటి ఆయన దక్షిణ కాలిఫోర్నియాలో చర్చీల నిర్మాణం కూడా గావించాడు. కేవలం హిందూ మతమే కాదు, అన్నిటినీ సమభావనతో చూసేవాడు ఆయన. తన ఆత్మకథ పుస్తకంలో మెగానంద 1946లో యోగానంద 1946లో ఆయన అమెరికాలో వలస వెళ్ళిన తరువాత చట్టాలను ఆసరాగా తీసుకుని శూర పౌరసత్వం కోసం అందరూ ఆశ పెట్టుకున్నారు. అధికారికంగా అమెరికాలో పౌరుడు కూడా అయ్యాడు, అంటే సిటిజన్షిప్ వచ్చేసింది. ఆయన జీవితంలో ఆఖరి 4 సంవత్సరాలు ఆయనకు ఆ అత్యంత దగ్గరైన కొంతమంది వైద్యులు వచ్చులతో పాటు గ్లోరిఫికేషన్ సంపాదించినటువంటి మహనీయుడు ఈయన. అలాగే ఈయన యొక్క ఇలాకాలో చూసినట్లయితే తన రచనలు పూర్తి చేయడం, ఇదివరకే రాసి ఉన్న వాటిని పరిశీలించడం చేసేవాడు. అప్పుడు కొన్ని ముఖాముఖి కార్యక్రమాలకు బహిరంగ ఉపన్యాసాలు కూడా చేసేవాడు. అటువంటి ఆయన మరణం గురించి, ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు నుంచే ఆయన దగ్గర శిష్యులతో తను ఈ లోకంలో విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైనదని పరోక్షంగా తెలియవస్తూ వచ్చాడు. 1952 మార్చి 7న యోగానంద అమెరికాలో భారత రాయబారి వినయ రంజన్ సేన్ గౌరవార్థం లాస్ ఏంజల్స్లోని విందులో పాల్గొమన్నాడు. ఆ విందు చివరిలో అమెరికా, భారతదేశాలు ప్రపంచ శాంతి, మానవ అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి భవిష్యత్తులో 2 దేశాలు కలిసి పనిచేస్తాయి అని గురువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిన ఈ రచయితకు నిజంగా సంతోషంగా కృతజ్ఞత తెలియజేయాలి. యోగానంద ప్రత్యక్ష శిష్యురాలైనటువంటి దయామాత ఆమె అక్కడే ఉంది. ఈమె 1955 నుంచి 2010 వరకు, అంటే సుమారు 55 ఏళ్ళు ఎస్ఆర్ఎఫ్లో సారథ్యం వహించింది. ఆమె చెప్పిన ప్రకారము యోగానంద తన ఉపన్యాసం ముగించి ఆయన రాసిన మై ఇండియా చదివాడు. ఆ తర్వాత కొన్ని వాగ్దాన వాక్యాలు చదివించాడు. అలాగే తన చూపును ఆజ్ఞాచక్రంపై కేంద్రీకరించాడు. మరణానంతరం మన కర్ణాల నుండి వెళ్ళేటువంటి పని చేయక, మరణానికి గుండె పనిచేయక చనిపోవడం జరుగుతుంది. ఆయన బోధనలు 1917లో యోగానందునికి భారతదేశంలో పిల్లల కోసం ఉన్నతంగా జీవించే విధానాన్ని బోధించేందుకు ఒక పాఠశాలను నెలకొల్పాడు. ఇందులో సగం యోగా, సగం ఆధునికమైనటువంటి బోధనా పద్ధతులు, వీటన్నిటినీ మిళితమై ఉండేవి. 1920లో ఆయనను సర్వమత సభలలో పాల్గొనమని అమెరికా నుంచి ఆహ్వానం అందించబడినది. ఇది సభికులను ఆకట్టుకుంటుంది. తరువాత కొన్ని సంవత్సరములతో పాటు ఆయన అమెరికాలో అంతా పర్యటించి ఆధ్యాత్మిక శోధనను మార్చేశాడు. ఇంకా క్రియాయోగం గురించి చూద్దాం. ఈ క్రియాయోగం అనేది ఆయన బోధనలన్నిటిలో చాలా శ్రేష్టమైనది. ఇది ఒక ప్రాచీన ఆధ్యాత్మిక పద్ధతి. ఈ ప్రక్రియ మహావతార్ బాబాజీ ద్వారా లాహిరి మహారాశయులకు, ఆయన ద్వారా శ్రీ యుక్తేశ్వర్ గిరికి, ఆయన నుండి పరమహంస యోగానందకు అందించబడింది. క్రియాయోగం గురించి యోగానంద తన ఆత్మకథను పుస్తకంలో వర్ణించినట్టుంది. క్రియాయోగి తన ప్రాణశక్తిని వెనుబాములోని 6 కేంద్రాలని చుట్టి కింద నుంచి పరిభ్రమించేటట్టు
మానసికంగా నిర్దేశిస్తాడు. ఈ 6 చక్రాలు విరాట్ పురుషుడికి సంకేతమైనటువంటి రాశి రాశి చక్రంలోని 12 రాశులకు సమానం. మానవుడి యొక్క సున్నితమైనటువంటి మనస్సు వెనుబాటు కలిగిన దానికి సంకేతమైనటువంటి రాశి చక్రంలో 12 రాశులకు సమానంగా వర్తిస్తుంది. ఈ చక్రంలోని 12 రాశులు చాలా సున్నితమైనటువంటి దైవత్వంతో కూడినటువంటి విషయాలు తెలియజేస్తాయి. ఒక్క క్రియకు పళ్ళెం 1/2 నిమిష కాలం, 1 సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైనటువంటి యోగానంద వికాసానికి తన ఆత్మకథలో ఆ క్రియాయోగాన్ని ఎస్ఆర్ఎఫ్ లేదా యోగానంద సత్సంగ అధికారిగా శిక్షణ పొందిన వారి దగ్గర మాత్రమే నేర్చుకోమని చెప్పాడు. ఒక యోగి ఆత్మకథ 1946లో ఆయన ఆత్మకథను ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే పేరుతో ఆంగ్లంలో రాశాడు. ఈ పుస్తకం ఇప్పటిదాకా సుమారు 50కి పైగా భాషల్లో అనువదితం చేయబడింది. దీన్ని తెలుగు సభలో ఒక యోగి ఆత్మకథ పేరుతో అనువదించారు. 1995లో ఫిలిప్ జెల్లెస్కీ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక రచయితల సంఘం చేత హార్పర్ కోలిన్స్ ప్రచురణ సంస్థను జరిపిన అధ్యయలకు ఈ పుస్తకం 20వ శతాబ్దపు అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటి స్థానంగా పొందింది. ఇక వారసత్వం గురించి చూద్దాం. యోగానంద సత్సంగుడైన సొసైటీ ఆఫ్ ఇండియా 1957లో యోగానంద భారతదేశంలో స్థాపించిన సంస్థ ఇది. దీనినే 1920లో ఎస్ఆర్ఎఫ్ అనే పేరుతో అమెరికాకు విస్తరించారు. ఇది భారతదేశంలో వైఎస్ఎస్ పేరుతోనూ ఇతర దేశాల్లో ఎస్ఆర్ఎఫ్ పేరుతోనూ పిలువబడుతుంది. దీని సంస్థల ద్వారా ఆయనకు అనేక పనులు కలిగిందట. ఆయన వాటన్నిటినీ బాగా విస్తృతంగా ప్రచారం చేసి పెట్టాడు. ఎస్ఆర్ఎఫ్ కానీ వైఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందయ్యా? లాస్ ఏంజల్స్లో ఉంది. యోగానంద తన మరణం తర్వాత రాజర్షి జనకానందును తన వారసునిగా ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉండేమని కోరేవాడు. ఆయన 1955లో మరణించేదాకా చైనా అధ్యక్షుడిగానే ఉండేవాడు. ఆ తరువాత మరి ఆధ్యాత్మిక నాయకురాలు మరియు యోగానంద శిష్యురాలు అయిన దగ్గరికి స్వయంగా శిక్షణ పొందిన దయామాత ఎస్ఆర్ఎఫ్ వైఎస్ఎస్ 1955 నుంచి 2010 వరకు అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు ఆమె. 1977లో యోగానంద తపాలా బిళ్ళ పరమహంస యోగానంద జ్ఞాపకంగా 1977లో భాజపా ప్రభుత్వం ఆయన పేరు మీదుగా తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఇది ఆయన 25వ వర్ధంతి సందర్భంగా మానవుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించినందుకు వారు భారత పొలం శాఖ ఆయనకే అందించిన గౌరవము. వారు తమ నాశనం వారు కోరుకోరు. వారు తమ తపాలా శాఖ ఆయన కుటుంబం అందించిన గౌరవం ఇదే. భగవంతుని సేవకై వచ్చి భగవంతుని ప్రేమించు, భగవంతుని కీర్తించు, మా మనసు ఉంటే మార్గం ఉండదు అనటానికి ఇదే. కనుక ఈయన ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహంతోనే ముందుకు సాగగలిగాడు. అది ఈ తపాలా బిళ్ళతో ఇంకొక లైన్ రాస్తాము. ఆత్మ ప్రయాణ మార్గంలో ప్రతి చోట ప్రజలను ఆయన ఆకర్షిస్తుండేవాడు. మార్చి 7, 2017
ఆ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అంటే సెంచరీ అంటారు కదా, మరో తపాలా బిళ్ళను విడుదల చేశారు. తపాలా చార్జీలు ఆధ్యాత్మిక సంపదను భారతీయ దేశాలకు పంపించి యోగానంద విశేష కృషిని తలపి అతనిని న్యూఢిల్లీలోని విజ్ఞానంలో జరిగి ఉండే ఒక కార్యక్రమంలో ఆయన కలుసుకోవడం జరిగింది. ఆయన విదేశాలకు వెళ్ళిన భారతదేశం గురించి కొనసాగించాలనేది ఆయన యొక్క అభిప్రాయం. ఇక గురు సన్నిధి అంటే ఏ గురువు గొప్పవాడని చెప్పడం, పాఠాలు నేర్పించే వరకు మనం చెయ్యెత్తరాదు, ఎందుకంటే వస్తే కానీ అనుభవం రాదు కదా. తరువాత వినోదం విజ్ఞానం కలిస్తే ఒక పుస్తకం. ఖండాంతర కీర్తి కలిగినటువంటి యోగానంద మహానుభావుని జీవిత కాదను ఒక యోగి ఆత్మకథ పేరుతో గ్రంథ రూపంలో ప్రకటించారు. ఈ గ్రంథం 20వ శతాబ్దంలో 100 అత్యుత్తమైన గ్రంథాల్లో ఒకటిగా పేరుగాంచి నేటి వరకు ఎన్నో ముద్రలను పొందుతూ భారతదేశపు ప్రాచీన విద్య లేదా విజ్ఞాన సారాన్ని ప్రపంచానికి అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 26 భాషల్లోకి అనువదించబడిన ఈ పుస్తకం ఎంతోమంది సత్యాన్వేషణ, ఆధ్యాత్మిక పిపాస మొదలైన వాటిని అది తీర్చుకుంటుంది. అందరూ తెలుసుకోవలసిన ఈ గ్రంథరాజమును గురించి తెలియని ఊళ్ళే లేవు, తెలియని ప్రదేశాలే లేవు, ఎక్కడ దొరకలేదు. కేవలం అక్షరాలతో తయారవుతుంది, కానీ యోగుల ఆత్మకథలు మాత్రం అనుభవాలలో దేవుడికి తర్వాత తరాలకు మార్గదర్శకాలు అవుతాయి, చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. పైగా భారతీయ సంస్కృతిపై ఆయనకుండేటువంటి మక్కువ అపరిమితమైనది. అటువంటి ఆయన ఆ సంస్కృతి సంప్రదాయాలను మనందరికీ కూడా విస్తారంగా వినిపించిన యోగానందకు నమస్కారాలు తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేద్రాం శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరేమదాచార్య పురోగమై సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.